హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ మేతి చెక్కలు తయారు చేసుకుందామండి. ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి. గోధుమ పిండితో మనం చెక్కలు చేసుకుంటున్నామండి ఈవినింగ్ స్నాక్. అలాగే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇవి కనుక మనం చెక్కలు చేసి పెడితే చక్కగా కరకరలాడుతుంటే పిల్లలు ఎంతో ఇష్టపడి తిని ఈ మెంతి కూరతో చెక్కలు తయారు చేసుకుందామండి. దానికి మనం గోధుమ పిండిని తీసుకుందాం. ఒక 2 గ్లాసులు గోధుమ పిండిని తీసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కారం, రుచికి సరిపడే సాల్ట్ కలిపేసుకుందామండి. చెక్కలు చక్కగా గుల్లగా రావడానికి మనం నెయ్యి వేడి చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి అండి వేడి చేసింది. కలిపేసుకుందాం. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నాం కదా, వేడి నెయ్యి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మెంతికూర ఒక చిన్న కట్ట అండి, మెంతికూరని దీనిలో వేసేద్దాం. ఎందుకంటే ముందు నీళ్ళు వేసి కలుపుకుండా మెంతికూరని వేసుకొని అప్పుడు మనం కలుపుకొని ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్తో మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. కొద్దిగా గట్టిగా ఉండేలాగా. ఎక్కువ కాకుండా కొంచెం తక్కువే వేసుకుందాం. చిన్న కప్పు వేసాను, చిన్న కట్ట. ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ చేదు వచ్చేస్తాయి కదండి చెక్కలు. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపేసుకుందామండి. తర్వాత కొంచెం నెయ్యిని మనము లాస్ట్లో కొంచెం నెయ్యిని రాసేసుకుని ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక పావు గంట, టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేద్దాం. మనం మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం. మనకి పిండి నానింది కదండి. ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకుని సమానంగా ఉండలు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు చేసుకుందాం ఇలాగా. ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకొని మనం ఇక్కడ పెట్టుకుని ఒక చిన్న గిన్నె తీసుకొని ఇలా నొక్కేసుకుందామండి. సిలికాన్ పేపర్ కానీ లేకపోతే మనం కేక్కి వాడుతాం చూడండి, బటర్ పేపరు, దాని మీద పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసేసుకుందాం. మనకి చక్కగా అయితే షేప్ వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా తయారు చేసేసుకొని మనం అలా తయారు చేసుకుని మనం ప్లేట్లో తీసేసుకుందాం. మిగతా అన్నీ ఇలానే తయారు చేసేసుకుందాం. చపాతీ చేసుకుని కట్ చేసుకోవచ్చు, దానికంటే ఇది తొందరగా అయిపోద్ది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవి చెక్కలు వేసేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం, ఎక్కువ కాగవలసిన అవసరం లేదండి. ఈ చెక్కలు కొంచెం మనం వేసేద్దాం. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనము ఈ చెక్కలు తీసేసుకుందామండి. చెక్కలు వేగిపోయినాయి. నీళ్ళు వేసేసుకుందాం. మిగతా కూడా ఇలానే వేసేసుకుందాం. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మేతి చెక్కలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. క్రంచీగా అలాగే చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.